ఈ భక్తి యందు మీరు చూడండి, ప్రధానంగా మొదలెక్కడవుతుంది అంటే భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది, కరచరణాదులు ఉంటాయి, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు, ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి కనపడతాడు, ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు, నా కోరిక తీరుతాడు, ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మొదలవుతుంది. ఆ నమ్మకంతో మొదలైనప్పుడు భగవంతుడన్నవాడు మొట్టమొదట ఎవరు? ప్రాథమిక దశలో ఈ భక్తి యందు మీరు చూడండి, ప్రధానంగా మొదలెక్కడవుతుంది అంటే భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది, కరచరణాదులు ఉంటాయి, ఆయన ఎక్కడో ఉంటాడు, నేను ఇక్కడ పూజ చేస్తే ఆయన వింటాడు, ఆయన విన్నవాడు నన్ను అనుగ్రహిస్తాడు, అనుగ్రహించి కనపడతాడు, ఒకవేళ కనపడకపోయినా నన్ను రక్షిస్తాడు, నా కోరిక తీరుతాడు, ఒక విశ్వాసం, ఒక నమ్మకంతో మొదలవుతుంది. ఆ నమ్మకంతో మొదలైనప్పుడు భగవంతుడన్నవాడు మొట్టమొదట ఎవరు? ప్రాథమిక దశలో భగవంతుడన్నవాడికి ఒక రూపం ఉంది. ఆయనకి కూడా మనలా ఉండకపోయినా ఆయనకి కళ్ళుంటాయి, ముక్కుంటుంది, చెవులుంటాయి, ఆయనకి 2 చేతులు 4 చేతులు ఉంటాయి, ఆయన కూడా ఓ రంగుతో ఉంటాడు. ఇలా ఏదో ఒక ఊహ ఉంటుంది. ఆ ఊహతో ఒక ప్రతిమని తయారు చేస్తాడు. ఒక ఉదాహరణకి, నేనే పరమశివుని యొక్క మూర్తిని చేసి పూజ చేస్తున్నాను అనుకోండి, మీరు వచ్చి ప్రాథమిక దశలో ఉన్నటువంటి భక్తుణ్ణి, అయ్యా నా బోటిగాడిని అడిగారు అనుకోండి, అయ్యా మీరెవరిని పూజ చేస్తున్నారు అంటే, నేను శివుణ్ణి పూజ చేస్తున్నానండి. ఈయన శివుడని ఎలా నమ్మకం అంటే, చూసారా అదిగో పులి చర్మం కట్టుకున్నాడా, లేకపోతే ఏనుగు చర్మం కట్టుకున్నాడా, అదిగో నాగయజ్ఞోపవీతం వేసుకున్నాడా, 3 కన్నులు ఉన్నాయా, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కదూ, 3 కన్నులు ఉన్నాయా లేదా, అదిగో గంగ కల్లో ఉందా లేదా, జుత్తంతా చల్లబడి ఉందా, శుక్లపక్ష తదీనాటి చంద్రరేఖని ధరించి ఉన్నాడా, కాబట్టి శివుడు. అంటే శివుడు అంటే ఇలా బట్టలు కట్టుకుంటాడని, ఇలా నగలు వేసుకుంటాడని. ఈయన ఎక్కడుంటాడండి అంటే కైలాసంలో ఉంటాడు. కైలాసం ఎక్కడుందండి అంటే భారతదేశానికి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతే కైలాసం ఉంటుంది. ఆ కైలాసంలో ఆయన ఉంటాడు. ఇవన్నీ అబద్ధాలని, ఇదంతా ఎందుకు పనికిమాలినదని సిద్ధాంతం చేయడం కన్నా పొరపాటు విషయం ఇంకోటి లేదు. అక్కడే ప్రారంభం అవుతుంది భక్తి, అలాగే ప్రారంభం అవుతుంది. అంతకన్నా ఇంకొకలా ప్రారంభమైతే వాడు కారణ జన్ముడు, వాడు ఏ శుకబ్రహ్మో లేకపోతే వామదేవుడో అవుతాడు. అలాగే ప్రారంభం అవుతుంది. ఆయన నాకన్నా పరమశక్తివంతుడు, మహాజ్ఞాని, ఆయన దేశకాలములకు అతీతుడు, ఆయనను రక్షించగలిగిన వాడు. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు అనుకోండి, ఏమిటా తేడా ఆయనకి నీకు? ఆయనకి ఓ రూపం ఉందిగా, ఆయనకి ఓ శరీరం ఉందిగా, నీకు ఓ శరీరం ఉందిగా. ఇప్పుడు నీ శరీరం ఎలా జర్జరీభూతం అయిపోతుందో ఆయన శరీరం కూడా జర్జరీభూతం అయిపోతుందిగా. నీకన్నా ముందు, మీ నాన్నగారి కన్నా ముందు, మీ తాతగారి కన్నా ముందు, మీ ముత్తాత గారి కన్నా ముందు ఉన్నాడు అంటే ఆయన ఖచ్చితంగా వృద్ధుడు కదా. నీకన్నా వృద్ధుడు, అందులో సందేహం లేదు. కాబట్టి ఆయన జుట్టు తెల్లగా ఉండాలి, నల్లగా ఉండదు కదూ. ఆయన శరీరం అంతా ముడతలు పడిపోయి ఉంటుంది. ఆయన ఎక్కే ఎద్దు అంతకన్నా ముసలిదైపోయి ఉంటుంది కదూ. అంటే సామాన్యమైనటువంటి స్థితిలో దానికి జవాబు ఏమని చెప్పవలసి ఉంటుంది? అంతేనండి అని చెప్పాలి. అవునండి, ఆయన చాలా వృద్ధుడైపోయి ఉంటాడు, ఈ పాటికి పరమ వృద్ధుడై ఉంటాడు భగవానుడు అని చెప్పాలి. కానీ ఒక్క మెట్టు పైకెక్కాడు అనుకోండి, అప్పుడు అంటాడు అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అంటాడు. ఇది పట్టుకోవలసినటువంటి ప్రధానమైన విషయం. ఇప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడని నేను చెప్తున్నది అష్టమూర్తి ఉపాసన, మీరు పట్టుకోవాలి. నేను మెల్లిగా మెట్లు ఎక్కిస్తున్నాను. ముందన్నాడు ఎప్పుడో ఉన్నాడు వృద్ధుడన్నాడు, ఇప్పుడన్నాడు నేను అలా పెట్టాను కానండి, అసలు నిజంగా అలా ఉండదు ఆయన శరీరం. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ప్రాకృత శరీరం కాదు, నాలా చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అందులో ఉండవు. మరి అందులో అవన్నీ ఉండకపోతే ఏముంటాయా మరి అంటే ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అన్న 3 మలములు ఆయన ఎందు లేవు. ఆ 3 మలములు నా ఎందు ఉన్నాయంటాడంటే ఇంకొక మెట్టి, ఇంకో పై మెట్టి ఎక్కాడు. నాకున్నది ఆయనకి లేనిది చెప్తున్నాడు ఇప్పుడు. కానీ ఆయన తనకన్నా ఎందుకు గొప్పవాడో చెప్పుకుంటూ వస్తున్నాడు. అంటే కరిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు, కరుగుతున్నాడు, అంటే బాగా దగ్గరవుతున్నాడు. ఉపాసన ఒక్కొక్క మెట్టెక్కి దగ్గరికి వస్తున్నాడు.
ఏమిటి ఆయన ఎందున్న గొప్పతనం అంటే ఆణవమలము లేదు. ఆణవమలం అంటే ఈ శరీరం ఉందనుకోండి, ఇందులో పంచభూతాలు ఉంటాయి, పృథివ్యాపస్ తేజోవాయురాకాశాలు. ఇందులో మట్టి ఉంటుంది, అందుకే ఎంత స్నానం చేసినా ఇలా అంటే మట్టి వస్తుంది. ఇందులో నీళ్లు ఉంటాయి, నీళ్లు లేకపోతే ఒప్పుకోదు, ఇది పడిపోతుంది. నీరు ఉంటుంది, అలాగే అగ్నిహోత్రం ఉంటుంది, అందుకే వేడి ఉంటుంది. ఆ వేడిపోతే శరీరం లేదని గుర్తు. అలాగే పృథివీ ఆపస్ తేజో వాయు, లోపల గాలి పీల్చాలి వదిలిపెట్టాలి, పీల్చి వదిలిపెట్టలేదనుకోండి శరీరం వెళ్ళిపోయిందని గుర్తు. ఆకాశము అంటే భిన్నము కానిది ఏదుందో, ముక్కలవడానికి వీల్లేనిది ఏదుందో అంతటా నిండి అది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ 5 బయటున్నాయి, ఆ 5 లోపలున్నాయి. నాకు ఈ 5టితో తప్ప 6వది లేదు శరీరంలో. ఈ 5ఏ పంచభూతాలు. ప్రధానంగా ఈ కంటితో చూడ్డానికి కనపడే ఈ 5 ఇందులో ఉన్నాయి. లేదా ఆ 5లో కొన్ని కంటికి కూడా కనపడవు. గాలి కంటికి కనపడుతుందా? కనపడదు. ఈ 5 ఉన్నాయి. భగవంతుని శరీరంలో అలా ఉండవండి అంటాడు. అది అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం. ఈ 5 ఉండవు. మరి ఈ 5 ఉండకపోతే చూడ్డానికి భయంకరంగా ఉండదా? కాదు. అతిమన్మథరూపిణం, అది కోటి మన్మధుల కాంతితో ఉంటుంది, అంత అందంగా ఉంటుంది. ఘృత రీతి ఘనీభూతం, నెయ్యి పేరుకున్నట్టుగా నా కోసమని ఒక రూపు పొందుతున్నాడు తప్ప నిజానికి అసలు రూపే లేదు ఆయనకి. ఆయన అంతటా నిండిపోయి ఉంటాడు, కాంతి రూపంలో వ్యాపించి ఉంటాడు, విభూతి రూపంగా ఉంటాడు, ఒక గొప్ప శక్తి రూపంలో ఉంటాడు. ఆ రూపంలో ఉన్నవాడు నేను అడిగానని ఒక రూపం పుచ్చుకుంటాడు. శివుడుగా అన్నప్పుడు అలా వస్తాడు. కాబట్టి ఘృత రీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, అందుకు నా రూపంలో అదిగో అలా వచ్చాడయా అంటాడు. ఇప్పుడు అలా వచ్చాడయా అన్నప్పుడు ఇంకొక మెట్టు పైకెక్కాడు. ఓ అంతటా ఉన్నాడు అంటున్నావుగా, అంతటా ఉన్నవాడికి ఒక పెద్ద రూపం ఉంటుందా అంటే, ఇప్పుడు నేనున్నాను, ఈ కుర్చీకి సరిపడేంత రూపం నాది. ఆయన అంతటా ఉన్నాడంటే అంతటా సరిపోయేంత పెద్ద రూపం కూడా ఉంటుందా అని అడిగారు అనుకోండి. అప్పుడు ఇంకొక మాట చెప్తాడు, విశ్వరూపం అనే రూపం ఉంది, ఆ రూపంలో అంతటా నిండి ఉంటాడు. అప్పుడు ఆయన నిండిపోయి ఉన్నప్పుడు ఎలా పడతాడు అన్న మాట రాదు. ఎలా పడతాడు అంటే భాగవతంలో చెప్తారు, అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకముపనిషదాహ్వయంబు అయిన నీరూపు సరసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి యొప్పు వాద్యమగుచు అంటారు. అంతటా నిండిపోయినప్పుడు ఎక్కడెక్కడ అగ్ని ఉన్నది ఆయన ముఖం. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ, జీవుడు పరబ్రహ్మము ఈ రెండూ కలిసిపోయినది ఏదిందో అది ఆయన ఆత్మ. పరాపరాత్మకమాత్మ కాలంబు గతి, ఆయన అడుగు తీసి అడుగు వేసి నడిచి వెడుతుంటే అదే కాలం. కాలంబుగతి రత్నగర్భ పదము, ఈ భూమి అంతా కూడా ఆయన పాదపీఠం, ఆయన పాదం పెట్టుకునేటటువంటి పీఠ. రత్నగర్భ పదము శ్వసనంబుని యూర్పు, ఆయన విడిచిపెట్టినటువంటి గాలి ఈ వాయువు. శ్వసనంబుని యూర్పు రసన జలేషుండు, ఆయన నాలుక ఈ సమస్తమైనటువంటి నీరు. రసన జలేషుండు దిశలు కర్ణంబులు, ఈ దిక్కులన్నీ కలిపి ఆయన యొక్క చెవులు. దిశలు కర్ణంబులు దివము నాభి, స్వర్గలోకం ఆయన యొక్క బొడ్డు. దివము నాభి సూర్యుండు కన్నులు, ఆయన కళ్ళు సూర్యుడు. సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు, ఆయన యొక్క వీర్యం నీరు. శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు, ఆయన యొక్క కడుపు సముద్రాలు. జఠరంబు జలధులు. అలా విరాట్ రూపంలో అంతటా నిండిపోయి చిట్ట చివరికి చందములు ధాతువులు. ఆయనకుండేటటువంటి ధాతువులంటే చర్మము రక్తము మాంసము ఇటువంటివన్నీ కూడా వేదాలు. చందములు ధాతువులు. ధర్మసమితి హృదయము, ధర్మమే ఆయన యొక్క హృదయము. ఆస్య పంచకముపనిషదాహ్వయంబు, ఆయన 5 ముఖాలు. సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖాలు ఉపనిషత్తులు. కాబట్టి ఉపనిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతియై ఒప్పు ఆద్యమగుచు.
ఇలా అంతటా నిండిపోయి అన్నీ ఆయనే అయిపోయి నిలబడిపోయిన రూపం ఉన్నదే, ఆ రూపాన్ని ఈ కంటితో చూడడం సాధ్యం కాదు. అది అంతటా నిండిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ విశ్వమంతా విశ్వనాథుడే అంటాడు. ఇప్పుడేమయ్యాడు? ఇంకా బాగా పైకెక్కి నిలబడ్డాడు.